విరేచనాలు వదులుగా, నీరుగా ఉండేవి మరియు తరచుగా ప్రేగు కదలికల ద్వారా వర్గీకరించబడతాయి. ఇది సొంతంగా లేదా వికారం, వాంతులు, పొత్తికడుపులో అసౌకర్యం లేదా బరువు తగ్గడం వంటి ఇతర లక్షణాలతో కలిసి సంభవించవచ్చు. అదృష్టవశాత్తు, అతిసారం సాధారణంగా కేవలం తాత్కాలికం, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అతిసారం కొన్ని రోజులు లేదా వారాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఇది సాధారణంగా ప్రకోప ప్రేగు సిండ్రోమ్, ఐబిఎస్, లేదా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్, ఉదరకుహర వ్యాధి లేదా ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, ఐబిడి, వంటి మరింత తీవ్రమైన పరిస్థితి వంటి వాటికి సంకేతం. విరేచనాలు. అతిసారం యొక్క లక్షణాలు. కింది విరేచనాల లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి. కడుపు నొప్పి మరియు తిమ్మిరి, ఉబ్బరం, వికారం, వాంతులు, ఫీవర్, మలంలో రక్తం, మలంలో శ్లేష్మం. తక్షణమే ప్రేగు కదలిక అవసరం. వైద్యుడిని ఎప్పుడు చూడాలి? కింది సందర్భాలలో మీ వైద్యుడిని సందర్శించండి. మీ అతిసారం మెరుగుపడకుండా 2 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. మీకు దాహం వేస్తుంది. మీరు ముఖ్యమైన పొత్తికడుపు లేదా మల నొప్పిని ఎదుర్కొంటున్నారు. మీ మలం రక్తం లేదా చీకటిగా ఉంటుంది. మీరు 102 డిగ్రీల ఫారెన్హీట్ 39°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉన్నారు. పిల్లలలో అతిసారం, ముఖ్యంగా చిన్న శిశువులు, వాటిని త్వరగా నిర్జలీకరణం చేయవచ్చు. మీ పిల్లల విరేచనాలు 24 గంటల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా మీ బిడ్డ పరిస్థితి క్రింద ఉన్నట్లయితే, ఆసుపత్రిలోని అత్యవసర విభాగాన్ని సందర్శించండి. తీవ్రమైన నిర్జలీకరణం. 102 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉందా? 39°C. నలుపు లేదా రక్తపు మలం కలిగి ఉంటుంది. మా నుండి అతిసారం కోసం ఉత్తమ చికిత్స పొందండి. జీర్ణశయాంతర మరియు సాధారణ వైద్యులు, మెడికవర్ ఆసుపత్రులలో. కారణాలు: మధుమేహం, రకంతో సంబంధం లేకుండా రక్త ప్రవాహంలో ఎక్కువ గ్లూకోజ్ ప్రసరించడం వల్ల వస్తుంది. అయినప్పటికీ, మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి కారణం మధుమేహం రకాన్ని బట్టి మారుతుంది. కొన్ని వైరస్లు, నార్వాక్ వైరస్, నోరోవైరస్ అని కూడా పిలుస్తారు, ఎంటర్టిక్ అడెనోవైరస్లు, ఆస్ట్రోవైరస్, సైటోమెగలోవైరస్ మరియు వైరల్ హెపటైటిస్ అన్నీ అతిసారం కలిగించే వైరస్లు. పిల్లలలో తీవ్రమైన అతిసారం యొక్క సాధారణ కారణం రోటవైరస్. కరోనా వైరస్ వ్యాధి 2019 COVID-19 వైరస్ వికారం, వాంతులు మరియు విరేచనాలు వంటి జీర్ణశయాంతర లక్షణాలతో కూడా ముడిపడి ఉంది. పరాన్నజీవులు మరియు బ్యాక్టీరియా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాధికారక బ్యాక్టీరియా అయిన ఈ. కొలాయ్ లేదా పరాన్నజీవులకు గురికావడం వల్ల విరేచనాలు సంభవిస్తాయి. మందులు. కొన్ని యాంటీబయాటిక్ మందులు అతిసారానికి కారణమవుతాయి. యాంటీబయాటిక్స్ వాటిని కలిగించే బ్యాక్టీరియాను చంపడం ద్వారా పనిచేస్తాయి, కానీ అవి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను కూడా చంపుతాయి. ఇది మీ ప్రేగులలో బ్యాక్టీరియా యొక్క సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది, ఫలితంగా అతిసారం వస్తుంది. క్యాన్సర్ నిరోధక మందులు మరియు మెగ్నీషియం కలిగిన యాంటాసిడ్లు విరేచనాలకు కారణమయ్యే మరో 2 మందులు. లాక్టోస్ సున్నితత్వం. లాక్టోస్ అనేది పాలు వంటి పాల ఉత్పత్తులలో కనిపించే చక్కెర. పాల ఉత్పత్తులను తిన్న తర్వాత లాక్టోస్ను జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉన్నవారికి డయేరియా వస్తుంది. మీరు పెద్దయ్యాక లాక్టోస్ అసహనం మరింత తీవ్రమవుతుంది ఎందుకంటే లాక్టోస్ జీర్ణక్రియలో సహాయపడే ఎంజైమ్ తగ్గుతుంది. ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ అనేది పండ్లు మరియు తేనెలో ఉండే సహజ చక్కెర. ఇది కొన్నిసార్లు కొన్ని పానీయాలను తీయడానికి ఉపయోగిస్తారు. ఫ్రక్టోజ్ను జీర్ణం చేయడంలో సమస్యలు ఉన్నవారిలో ఇది విరేచనాలకు కారణమవుతుంది. కృత్రిమ తీపి పదార్థాలు. చూయింగ్ గమ్ మరియు ఇతర చక్కెర రహిత వస్తువులలో ఉపయోగించే శోషించలేని చక్కెరలు అయిన సార్బిటాల్, ఎరిత్రిటాల్ మరియు మన్నిటాల్ వంటి కృత్రిమమైనవి ఆరోగ్యవంతమైన వ్యక్తులలో అతిసారాన్ని కలిగిస్తాయి. సర్జరీ. పాక్షిక ప్రేగు లేదా పిత్తాశయం తొలగింపు ప్రక్రియల తర్వాత అతిసారం సంభవించవచ్చు. ఇతర జీర్ణశయాంతర సమస్యలు. ఐబిఎస్, క్రోన్స్ వ్యాధి, వ్రణోత్పత్తి, పెద్ద ప్రేగు శోథ, ఉదరకుహర వ్యాధి,
మైక్రోస్కోపిక్ పెద్ద ప్రేగు శోథ మరియు చిన్న పేగు బాక్టీరియా పెరుగుదల దీర్ఘకాలిక డయేరియా సీబో యొక్క కొన్ని అదనపు కారణాలు. డయేరియా నివారణ. ఇన్ఫెక్షియస్ డయేరియా నివారణ అంటూ విరేచనాల ప్రసారాన్ని నివారించడానికి మీ చేతులను కడగాలి. చేతులు కడుక్కోవడం ఈ క్రింది విధంగా చేయాలి. తరచుగా కడగాలి. భోజనం చేయడానికి ముందు మరియు తరువాత మీ చేతులను కడగాలి. పచ్చి మాంసాన్ని హ్యాండిల్ చేసిన తర్వాత బాత్రూంకి వెళ్లడం, డైపర్లు మార్చడం, తుమ్ములు, దగ్గు లేదా మీ ముక్కు ఊదిన తర్వాత మీ చేతులను కడగాలి. హ్యాండ్ వాష్ చేయడం ఎంపిక కానప్పుడు హ్యాండ్ శానిటైజర్ని ఉపయోగించండి. మీరు సింక్కు వెళ్లలేనప్పుడు ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ని ఉపయోగించండి. హ్యాండ్ లోషన్ లాగా హ్యాండ్ శానిటైజర్ను అప్లై చేయండి. 2 చేతుల ముందు మరియు వెనుక భాగాలను కవర్ చేసేలా చూసుకోండి. ఉత్పత్తిలో కనీసం 60% ఆల్కహాల్ ఉందని నిర్ధారించుకోండి. డయాగ్నోసిస్. మీ వైద్యుడు మీ వైద్య చరిత్ర గురించి ఆరా తీస్తారు, మీ ప్రస్తుత మందులను తనిఖీ చేస్తారు, శారీరక పరీక్ష చేస్తారు మరియు మీ డయేరియా యొక్క కారణాన్ని నిర్ధారించడానికి పరీక్షలను సూచిస్తారు. పరిగణించవలసిన పరీక్షలు: రక్త పరీక్ష, పూర్తి రక్త గణన, ఎలక్ట్రోలైట్ కొలతలు మరియు మూత్రపిండాల పనితీరు పరీక్షలు మీ అతిసారం యొక్క తీవ్రతను గుర్తించడానికి ఉపయోగించవచ్చు. మలం పరీక్ష, మీ డయేరియా బాక్టీరియం లేదా పరాన్నజీవి వల్ల సంభవిస్తుందో లేదో తెలుసుకోవడానికి మీ వైద్యుడు మల పరీక్షను సిఫారసు చేయవచ్చు. మీ హైడ్రోజన్ శ్వాసను పరీక్షించండి. మీరు లాక్టోస్ అసహనంతో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్ష మీ వైద్యుడికి సహాయపడుతుంది. మీరు చాలా లాక్టోస్ కలిగి ఉన్న ద్రవాన్ని తిన్న తర్వాత మీ డాక్టర్ మీ శ్వాసలోని హైడ్రోజన్ మొత్తాన్ని క్రమమైన వ్యవధిలో కొలుస్తారు. మీరు ఎక్కువగా హైడ్రోజన్ను వదులుతుంటే మీరు సరిగ్గా జీర్ణం కాలేరు. కోలోనోస్కోపీ లేదా ఫ్లెక్సిబుల్ సిగ్మోయిడోస్కోపీ. మీ డాక్టర్ మీ పురీషనాళంలోకి ఒక చిన్న, ప్రకాశవంతమైన ట్యూబ్ను చొప్పించడం ద్వారా మీ పెద్ద ప్రేగును చూడవచ్చు. పరికరం మీ పెద్ద ప్రేగు బయాప్సీ నుండి కణజాలం యొక్క చిన్న నమూనాను సేకరించడానికి మీ వైద్యుడిని అనుమతించే సాధనాన్ని కూడా కలిగి ఉంది. దిగువ పెద్ద ప్రేగు ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపీతో కనిపిస్తుంది, అయితే మొత్తం పెద్ద ప్రేగు కోలనోస్కోపీతో కనిపిస్తుంది. ఎగువ ప్రేగు యొక్క ఎండోస్కోపీ. మీ కడుపు మరియు ఎగువ చిన్న ప్రేగులను తనిఖీ చేయడానికి వైద్యులు చివర కెమెరాతో పొడవైన, సన్నని గొట్టాన్ని ఉపయోగిస్తారు. వారు ప్రయోగశాల విశ్లేషణ కోసం కణజాల నమూనా, బయాప్సీ తీసుకోవచ్చు. అతిసారం కోసం చికిత్స. తీవ్రమైన విరేచనాలు సాధారణంగా మందులు లేకుండా కొన్ని రోజుల తర్వాత దానంతటా అదే క్లియర్ అవుతుంది. మీరు జీవనశైలి సవరణలు మరియు విరేచనాల కోసం ఇంటి నివారణలను ప్రయత్నించినా ఫలితం లేకుండా ఉంటే మీ డాక్టర్ మందులు లేదా ఇతర చికిత్సలను సూచించవచ్చు. యాంటీబయాటిక్స్ లేదా యాంటీ పరాన్నజీవి మందులు. బాక్టీరియల్ లేదా పరాన్నజీవి విరేచనాలు యాంటీబయాటిక్స్ లేదా యాంటీపరాసిటిక్ మందులతో చికిత్స చేయవచ్చు. మీ అతిసారం వైరస్ వల్ల సంభవించినట్లయితే యాంటీబయాటిక్స్ సహాయం చేయవు. ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ. మీ ద్రవాలు మరియు లవణాలను తిరిగి నింపమని మీ వైద్యుడు దాదాపుగా మిమ్మల్ని కోరతాడు. చాలా మంది వ్యక్తులకు ఇది ఎలక్ట్రోలైట్స్ సంపన్నమైన నీరు, రసం లేదా ఉడకబెట్టిన పులుసును సూచిస్తుంది. పానీయాలు తీసుకోవడం వల్ల మీ కడుపుకు ఇబ్బంది లేదా వాంతులు ఏర్పడితే మీ డాక్టర్ ద్రవాలను సిఫారసు చేయవచ్చు. నీరు ద్రవాలను భర్తీ చేయడానికి ఒక అద్భుతమైన మార్గం, కానీ దానిలో లవణాలు మరియు ఎలక్ట్రోలైట్లు లేవు. సోడియం మరియు పొటాషియం వంటి ఖనిజాలు మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరం. పొటాషియం అధికంగా ఉండే పండ్ల రసాలను తాగడం లేదా సోడియం అధికంగా ఉండే సూప్లు తినడం వల్ల మీ ఎలక్ట్రోలైట్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. అయినప్పటికీ ఆపిల్ రసం వంటి కొన్ని పండ్ల ద్రవాలు అతిసారాన్ని తీవ్రతరం చేస్తాయి. నిర్జలీకరణాన్ని నివారించడానికి లేదా పిల్లలలో కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడానికి పెడియాలైట్ వంటి నోటి రీహైడ్రేషన్ ద్రావణాన్ని ఉపయోగించడం గురించి మీ వైద్యుడిని సంప్రదించండి. మీ మందుల నియమావళిని మార్చడం. మీ డయేరియాకు యాంటీబయాటిక్ కారణమని మీ వైద్యుడు నిర్ధారిస్తే అతను లేదా ఆమె మీ మోతాదును తగ్గించవచ్చు లేదా మిమ్మల్ని మరొక ఔషధానికి మార్చవచ్చు. ప్రాథమిక కారణాల చికిత్స.
మీ అతిసారం ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వంటి మరింత తీవ్రమైన అనారోగ్యం వల్ల సంభవించినట్లయితే మీ డాక్టర్ దానిని నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. చికిత్స ప్రణాళికను అభివృద్ధి చేయడంలో మీకు సహాయం చేయడానికి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వంటి నిపుణుడిని మీకు సూచించవచ్చు. జీవనశైలి మార్పులు మరియు స్వీయ సంరక్షణ. చికిత్స లేకుండా అతిసారం సాధారణంగా వేగంగా క్లియర్ అవుతుంది.